ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీ న్యాయవాది సుబ్బారావు మధ్య వివాదంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అధికారులు స్పష్టత ఇచ్చారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వ్యవహారంలో పరస్పర ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పారు. మైక్రో ఫైనాన్స్ పెట్టుబడుల అంశం చుట్టూ వివాదం నెలకొన్నట్టు తెలిపారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇరు పక్షాలు తమ వాదన వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే సుబ్బారావు ఆల్కహాల్ సేవనం వంటి వ్యక్తిగత అంశాలపై కూడా ఆరోపణలు వెలువడినప్పటికీ అవి కేసు ప్రధాన అంశానికి సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పుడు మద్యం తాగి రాకూడదు అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం తాగి అతను వచ్చారని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆల్కహాల్లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది. సో దాని మీద కూడా అతనికి చర్యలు తీసుకుంటాం. సుబ్బు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఫిర్యాదు విట్నెస్లు ఎప్పుడు సమర్పిస్తా అని చెప్పాడు సార్, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమైనా తెలుసా, ఏమైనా అడిగారు మీరు? ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాగానే ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అదే అనుకున్నాం. ఇంతవరకు అతను ఇవ్వలేదు. మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సుబ్బారావు ఆరోపణలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తో ఎలాంటి సంబంధం లేదా? లేదు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెట్టిన విషయాలు కానీ మాకు ఎటువంటి ఫిర్యాదు రావడం కానీ ఆ పరిధి కూడా మా దాంట్లో రాలేదు. ఒకవేళ మాకు కనుక కంప్లైంట్ కానీ ఇస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సార్, మీరు సుబ్బు ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మంగ్లీ ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు జరిగింది ఏంటి? ఎవరైనా ఎవిడెన్స్ సమర్పించారా? సుబ్బారావు గారు 6 రోజుల క్రితం మాకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అతన్ని బెదిరించారని చెప్పి, మధు తదితరులు బెదిరించారని చెప్పి, దాంట్లో మంగ్లీ అని చెప్పేసి ఒక సెలబ్రిటీ వాళ్ళ తమ్ముడు ఉన్నారని చెప్పేసి దాంట్లో పర్టికులర్ గా ఆయన మెన్షన్ చేశారు. దాంట్లో బెదిరించారు, తర్వాత మమ్మల్ని తిట్టారని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అనేది నాన్ కాగ్నిజబుల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మేము కోర్టు పర్మిషన్ తీసుకుని దాంట్లో కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అతని వరకు మాకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. దాంట్లో ఎవరెవరు ఆయన బెదిరించిన టైంలో ఉన్నటువంటి సాక్షులు కూడా ఎవరిని ప్రొడ్యూస్ చేయలేదు. దానికి సంబంధించి మేము కూడా మార్నింగ్ నుంచి కాల్ చేసాం. ఫోన్ కాల్స్ కి అతను స్పందించలేదు. కాకపోతే నిన్న మంగ్లీ గారు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సత్యావతి మంగ్లీ ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం కూడా మేము